మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసిమెలిసి ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సర్పంచుల్లో ఓడిపోయినా రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో, ఎంపీటీసీల్లో అవకాశం వస్తుందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ కోసమే పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటానన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దౌలతాబాద్, రాయపోల్ మండలాల్లో నూతనంగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులను, వార్డు మెంబర్లను, ఉప సర్పంచులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ సహకరించి గ్రామాల అభివృద్ధిలో పాటుపడాలన్నారు. అందరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ గ్రామాలు అభివృద్ధి చేసి చూపిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం మొదటి నుంచి కూడా 2001 నుంచి ఈ రోజు వరకు కూడా మరి దౌలతాబాద్ మండలం, రాయపోల్ మండలం 2 మండలాలకు కూడా గతంలో ఒకటే మండలం కింద ఉండే, 2 మండలాలకు విడిపోయినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ వచ్చినా ఎంతమంది మిగిలిన ఇబ్బంది పెట్టినా మాది కారు పార్టీ, కేసీఆర్ పార్టీ తప్ప ఇంకో పార్టీ అని చెప్పి ఎవరు కూడా పక్కకు పోలేదు. వేరే మండలాలు అటు ఇటు ఉన్నా కానీ మన 2 మండలాలు మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్న పార్టీ మనది. దానికి కట్టుబడి ఈ రోజు వరకు కూడా మనం అదే విధంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం లేకుండా మరి ఇప్పటికి ఎక్కడ కూడా మనం అధైర్యపడలేదు. మా ప్రభుత్వం లేదు కదా, మరి అటున్నది కదా, ఇటున్నది కదా అని చెప్పి ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. మరి ఇంత చక్కగా మరి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు మనం గెలిపించుకున్నాం. చాలా సంతోషం. మరి పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇన్ని సీట్లు ఎక్కడ రాలేదు. మనకు అత్యధికంగా సీట్లు సాధించుకున్న 2 మండలాలకు మీరు ఇంత కష్టపడి మరి గెలిపించి 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి అహర్నిశలు కృషి చేసి మరి మేము రాకుండా మా సహాయ సహకారాలు మీకు అందించకుండా మరి గతంలో కూడా ఎన్నికల్లో నాకు 3 సార్లు 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా నన్ను కూడా మీరు ఆశీర్వదించి మంచి మేడతో గెలిపించిండ్రు. మీరు కూడా గెలిచిండ్రు. మళ్ళీ రేపు కూడా ఎలక్షన్ ఉంటాయి మనకు. నాకు తెలిసి జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే తరహాలో మనం కూడా మళ్ళీ ముందుకు పోవాలి. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా ఇదే ఐకమత్యంతో ముందుకు పోయి రేపు మళ్ళీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యతగా నా వంతుగా నేను తీసుకుంటాం. మీ వంతుగా కార్యకర్తలు కూడా మన నాయకులను కూడా కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం. కష్టకాలంలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఈ కష్టకాలంలో కూడా మీరు ఇంత గొప్పగా పనిచేసి గెలిపించినందుకు అందరికీ కూడా మరొకసారి పేరు నమస్కారం. ఏంటంటే దాన్ని పోరాడి మళ్ళీ మనకు రావాల్సిన నిధులు కూడా మనం సంపాదించుకుందాం. ఖచ్చితంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉంటే డెఫినెట్ గా నేను ముందుండి నడిపిస్తాను.